ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో అష్టమ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అష్టమ స్థానం నుంచి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి మనం ఎటువంటి ఫలితాలని చూడొచ్చు? ముఖ్యంగా మన పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యపాప కర్మల యొక్క ఫలితాల్ని అష్టమ స్థానం ఎలా చూపిస్తుంది? లేదా అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు ఎలా అనుభవింపచేస్తాయి? ఈ కోణంలో కూడా అష్టమాన్ని ఎలా చూడాలి? ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. అష్టమ స్థానం అనేది దుస్థానాల్లో ఒక స్థానం. 6, 8, 12 ఈ 3 కూడా దుస్థానాలు. అందులో ఒకటి అష్టమ స్థానం. దీని గురించి చాలామందికి ఎక్కువ భయాలే ఉన్నాయి. ఎందుకంటే అష్టమాధిపతి అన్న, అష్టమంలో గ్రహాలు ఉన్నాయన్న కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనేది చాలామందికి ఉన్నటువంటి అవగాహన. అది చాలా మటుకు కరెక్టే. ఎందుకంటే ఎంత యోగం ఇచ్చినా కష్టాలని ఇస్తూ యోగం ఇవ్వడం అనేది అష్టమ స్థానం యొక్క లక్షణం. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మంచిదా, శుభగ్రహాలు ఉంటే మంచిదా అని. అష్టమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించి, నైసర్గిక కారకత్వాలకు సంబంధించి ప్రధానంగా. కాబట్టి ఏ గ్రహం ఉంది అష్టమంలో అనేది సెకండరీ. అష్టమంలో గ్రహం ఉంది అంటే ఆ జాతకుడు యొక్క పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఇప్పుడు ట్రిగర్ అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇక అష్టమ స్థానం యొక్క కారకత్వాలు క్లుప్తంగా కనుక చూసినట్టయితే ప్రధానంగా అది పాస్ట్ లైఫ్ పుణ్యపాప కర్మల్ని సూచించే హౌస్. ఇది ప్రధాన అర్థంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఆయుష్ను సూచిస్తుంది అష్టమ స్థానం. డిసప్పాయింట్మెంట్స్ అంటాం, అంటే నిరాశ నిస్పృహలు, ఓటమి, అనుకోని ఓటమి, మరణము, మరణ భయము, అలాగే కుటుంబ కలహాలు, ఆస్తి చిక్కులు, కోర్టు తగాదాలు, ఆరోగ్య సమస్యలు, సడన్ యాక్సిడెంట్స్, చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం చేయడము, దాని ద్వారా మరణించడము, ఇలాంటివన్నీ కూడా అష్టమం నుంచి చూస్తాము. అలాగే ట్యాక్స్, పన్నులు, దానికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్, అకౌంటెంట్స్ కావచ్చు, ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్నవారు కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇలాంటివన్నీ కూడా అష్టమం యొక్క పాత్రను మనం చూడాలి. వీటికి సడన్గా అదృష్టం కలిసి రావడము, ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, ఇలాంటివన్నీ కూడా అష్టమం నుంచి చూస్తాం. అలాగే అనుకోని దుర్ఘటనలు, ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ప్రమాదాలలో మరణించడము, మానసికంగా ఆందోళనలు, ఇవన్నీ సూచిస్తుంది అష్టమ స్థానం. ఇక అష్టమ స్థానానికి పూర్వపుణ్యానికి లేదా పూర్వకర్మలకి సంబంధం ఏంటి అని చూసినట్టయితే, 4th హౌస్ అనేది మన పూర్వజన్మ కర్మల యొక్క ఒక రిపాజిటరీ, ఒక డేటాబేస్ అని చెప్పడం జరిగింది ఇంతకుముందు వీడియోలో. 4th హౌస్కి ఇది 5th హౌస్. అంటే కార్యరూపం దాల్చేటువంటి హౌసెస్లో ఒకటి అష్టమ స్థానం. ఆ 4th హౌస్లో ఉన్నటువంటి కర్మల యొక్క కార్యరూపాన్ని సూచిస్తుంది 8th హౌస్. ఎందుకంటే 4th హౌస్ నుంచి 5వ ఇల్లు 8th హౌస్ అవుతుంది. అలాగే 9th హౌస్ అనేది కూడా పూర్వపుణ్యాన్ని సూచించే స్థానం. దానికి వ్యయస్థానము అష్టమం. అలాగే 12వ ఇల్లు వ్యయస్థానం అంటాం, అది కూడా పాస్ట్ లైఫ్ కర్మను సూచించే హౌస్. దాని నుంచి 9th హౌస్ అష్టమం. ఎన్ని కోణాల్లో అష్టమం అనేది పాస్ట్ లైఫ్తో రిలేట్ అయ్యింది. అంతేకాకుండా 4, 8, 12 ఈ 3 కూడా మోక్ష త్రికోణాలుగా చెప్పబడ్డాయి. ఈ 3 కూడా పాస్ట్ లైఫ్ కర్మల్ని సూచించేటువంటి హౌసెస్, ఒకదానికొకటి కనెక్ట్ అయినటువంటి హౌసెస్. ఇక ఒక వ్యక్తి పాస్ట్ లైఫ్లో కొన్ని పొరపాట్లు చేసి అది దిద్దుకోవచ్చు లేదా దిద్దుకోకపోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాటి యొక్క ఫలితాన్ని తరువాత జన్మలో అనుభవింపచేస్తుంది ఈ అష్టమం. అది కూడా వారు ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరగడము, అనుకోని సంఘటనలు జరగడము, వారు ఏమాత్రము ప్రిపేర్డ్గా లేకుండా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరగడము అనేది ఒక కోణము. ఇంకొకటి అన్ని అర్హతలు ఉన్నా కానీ దాన్ని అనుభవింపలేకపోవడము అనేది ఇంకో కోణం. ఈ రెండు కూడా ఇస్తుంది అష్టమం. ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మన దగ్గర పవర్, అథారిటీ ఉంది, ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది, కానీ అర్హులైన వారికి అందించకుండా
వారికి తక్కకుండా మనం కనుక తీసేసుకున్నట్టయితే ఈ లైఫ్లో వారికి ఎంత కష్టపడినా కానీ ధనాన్ని సంపాదించడం కావచ్చు, గౌరవాన్ని సంపాదించడం కష్టంగా అవుతుంది. ఎంత విద్వత్తు ఉన్నా, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా వారికి తగ్గ చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు చేయడం, అందులో రాణించడం అనేది జరగదు. ఈ విధంగా మనం చేసిన కర్మల్ని మనకి తిరిగి ఇస్తుంది అష్టమ స్థానం. ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే అష్టమ స్థానం అనేది ఆధ్యాత్మిక ప్రగతి, మంత్ర సాధన ఇలాంటి వాటిని తెలియజేసేటువంటి స్థానం. కాలపురుష చక్రంలో అష్టమ స్థానం వృశ్చికం. అలాగే అష్టమ స్థానం అంటే సీక్రెట్స్ని తెలియజేస్తుంది. సీక్రెట్ ఏజెంట్స్ కావచ్చు, మనం ఇతరులకు తెలియకుండా గోప్యంగా కొన్ని పనులు చేయడము, అక్రమాలు చేయడము ఇలాంటి వాటిని కూడా సూచించే హౌస్ అష్టమమే. దానికి తగ్గ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తావు అని చెప్తుంది అష్టమ స్థానం, అందులో ఉన్నటువంటి గ్రహాలు. ముఖ్యంగా అష్టమ స్థానంలో కనుక గ్రహం వక్రించి ఉన్నా, అస్తంగత్వం చెందున్నా ఫలితాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తాను సరిదిద్దుకోవాలి, వెనక్కి తిరిగి చూసుకుని. రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి తిరిగి చూడటం. నువ్వు చేసిన పనులు వెనక్కి తిరిగి చూసుకుని నువ్వు సరిదిద్దుకో అని చెప్తుంది అష్టమంలో వక్రించి ఉన్నటువంటి గ్రహం. అది ఏ గ్రహమైనా సరే, శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు. అలా సరిదిద్దుకోనంత కాలం కూడా వారికి మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇది అసలు కరెక్ట్ రెమెడీ. ఇక అడ్డంకుల్ని, అవరోధాలని, చేతి దాకా వచ్చి జారిపోవడము ఇలాంటివి సూచించే స్థానం అష్టమ స్థానం. 1కి 2 సార్లు 3 సార్లు చేస్తే తప్ప పని అవ్వకపోవడము ఇవన్నీ కూడా అష్టమ స్థానం యొక్క ప్రత్యేకతలు. అలాగే అష్టమం అనేది ఆయుష్కు సంబంధించిన స్థానంగా చెప్పారు. ఆయుష్కారకుడైనటువంటి శని అష్టమ స్థానానికి కారకత్వం, స్థిర కారకత్వం పొందినటువంటి శని కనుక అష్టమంలో ఉంటే ఇక్కడ కారకోభావనాశాయి అప్లై అవ్వదు, దీర్ఘాయుర్దాయం ఇస్తాడు. అదే ఏదైనా గ్రహము నెగిటివ్గా కనుక అష్టమంలో ఉంటే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, హాస్పిటలైజ్ అవ్వడము, ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్తూ ఉండడము ఇలాంటి సమస్యల్ని ఇస్తుంది అష్టమం. అదేవిధంగా మోసగింపబడము అనేది తెలియజేస్తుంది అష్టమం. మనం ఎప్పుడైతే పాస్ట్ లైఫ్లో ఒకరికి మోసం చేస్తామో మనం ఈ జన్మలో మోసగింపబడతాము అష్టమ స్థానం యొక్క ప్రభావం వల్ల. మనం ఎంత తెలివిగా ఉన్నా మనకు అయిన వారే, మనకి దగ్గరగా ఉన్నవారే, మన స్నేహితులే మనని మోసం చేయడం, ఇటువంటి చాలా ఊహించని దారుణమైనటువంటి సంఘటనల్ని కలిగిస్తుంది అష్టమ స్థానం. ఇక ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, ఆ సెటిల్మెంట్ ప్రాసెస్లో చాలా కష్టాలని దాటుకుంటూ వెళ్ళడము, ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ చాలా కష్టాలు పడ్డము ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది అష్టమం. ఇన్ని కోణాల్లో అష్టమాన్ని చూడాలి. అష్టమం అంటేనే మన కర్మల్ని మనకి చూపించి వాటి ఫలితాన్ని అనుభవింపచేస్తూ ఇక మీదనైనా వాటిని సరి చేసుకో అనేటువంటి మెసేజ్ ఇచ్చే స్థానం అష్టమ స్థానం. ఈ కోణంలో చూసినప్పుడు తప్పకుండా మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేను ఏం తప్పులు చేసి ఉంటాను అనేది మనకు అంతర్లీనంగా కనపడుతూనే ఉంటుంది ఆ గ్రహాల అమరిక వలన. అయితే అష్టమ స్థానం కూడా కొన్ని అద్భుతమైన యోగాలను ఇస్తుంది. ఒకటి విపరీత రాజయోగము, అంటే 6, 8, 12 ఈ 3 దుస్థానాలను చెప్పుకున్నాం కదా. 6th లార్డ్ 8th హౌస్లో ఉన్నా, 12th లార్డ్ 8th హౌస్లో ఉన్నా, అది చాలా మంచి యోగంగా చెప్పారు. దాన్ని విపరీత రాజయోగం అని చెప్పారు. అంటే స్టార్టింగ్లో లైఫ్లో చాలా నార్మల్గా స్టార్ట్ అయ్యి ఉన్నత స్థితికి చేరుకోవడం, అలాంటి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ విపరీత రాజయోగం. దానికి కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది. అంటే పాస్ట్ లైఫ్లో కొన్ని పొరపాట్లు చేసుకున్న చిత్తశుద్ధితో వాటిని దిద్దుకోవడం వలన ఇటువంటి విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది. అక్కడ మనం గమనించవలసింది కృషి కంటే కూడా అదృష్టం ఎక్కువగా అక్కడ పాత్రను పోషిస్తుంది విపరీత రాజయోగం విషయంలో. వారు నార్మల్గానే హార్డ్ వర్క్ చేయొచ్చు, ఇతరుల కంటే వీరు తక్కువగా చేయొచ్చు, వారు చేసినంతే వీరు హార్డ్ వర్క్ చేస్తారు, కానీ లక్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండడం వలన వారికి అటువంటి అద్భుతమైనటువంటి యోగం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా పూర్వజన్మలో వారు చేసినటువంటి పుణ్యం ఖాతా నుంచే వారికి అదృష్టం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకుని ఉత్తమమైన జీవితం కనుక పాస్ట్ లైఫ్లో గడిపితే
ఈ జన్మలో విపరీత రాజయోగం అనేది వస్తుంది. అంటే చాలా నార్మల్గా లైఫ్ స్టార్ట్ అయ్యి కష్టాలు పడుతూ ఉండి సడన్గా వైభవం రావడం, ఇది అష్టమం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మేలు. ఈ విధంగా అష్టమాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే ఏ గ్రహాలు అష్టమంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది కూడా కొంత అవగాహన తెచ్చుకున్నట్టయితే దానికి కారణం కూడా మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఉదాహరణకి రవి కనుక అష్టమంలో ఉంటే కొంతవరకు బద్ధకము, ఏ పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడము, డబ్బు దుబారాగా ఖర్చు పెట్టడము, చిన్న విషయాన్ని కూడా కొట్లాటకు వెళ్తూ ఉండడము, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. వారు మరీ ఎక్కువ సంపాదించరు, అలా అని ఏమీ లేకుండా కూడా ఉంటారు. మధ్యస్థంగా వారి జీవితం సాగిపోతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా పుత్ర సంతానం వల్ల, కొడుకు వల్ల సుఖశాంతులు లేకపోవడము, ఇలాంటి ఫలితాలు మనం కొంతవరకు చూడాల్సి ఉంటుంది. ఇంకా మారక కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటే సడన్ డెత్, ఆకస్మిక మరణము, తీవ్రమైనటువంటి అనారోగ్యము, ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వడము, దానివల్ల తీవ్ర సమస్యలు, ఇలాంటివి కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇక చంద్రుడి కనుక అష్టమంలో ఉన్నట్టయితే ఏదో ఒక అనారోగ్యం ఎప్పుడూ కూడా వాళ్ళని చికాకు పెడుతూ ఉండడము, శత్రువర్గం ఎక్కువగా ఉండడము, తాను ఎంత మంచి పనులు చేసినప్పటికీ ఇతరులకు సహాయపడుతూ మంచి నడవడికతో ఉన్నప్పటికీ కూడా తనని విమర్శించే వాళ్ళు, తనని కింద పడదోయాలి అనేటువంటి వ్యక్తులు వీళ్ళు చుట్టూ ఎప్పుడు ఎక్కువగా ఉంటారు. దానివల్ల ఎక్కువగా మానసికంగా యాంగ్జైటీ, ఒక ఉద్వేగము, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఆయుర్దాయం కూడా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు, తల్లికి అనారోగ్యము, ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కుజుడు అష్టమంలో ఉంటాయి. ఇది అందరికీ తెలుసున్నటువంటి ఒక కుజదోషము. అలాగే దురుసు ప్రవర్తన, దానివల్ల సమస్యలను కొని తెచ్చుకోవడము, మాటల వల్ల సమస్యలను కొని తెచ్చుకోవడము, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడము, ముఖం మీద, శరీర భాగాల మీద కొంత ఘాట్లు పడడము, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి, వైవాహిక సమస్యలు, ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణము, సర్జరీస్ అవుతూ ఉండడము, అలాగే ప్రమాదాల ద్వారా కూడా మరణించడము సంభవిస్తుంది. మారక కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రతిసారి ఇలాంటివి చెప్పకూడదు. ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా బలంగా ఉండాలి. అప్పుడే మరణం గురించి మనం చెప్పాలి, మనం ప్రిడిక్ట్ చేయాలి, చెప్పకూడదు. ఇక బుధుడి విషయానికి వస్తే, బుధుడు అష్టమంలో ఉంటే ఆయుర్దాయానికి మంచిదే, కానీ తెలివితేటలు ఇప్పుడు కూడా వక్ర మార్గంలో ఉపయోగించుకోవడము, అంటే వంకర పనులు చేసి సంపాదించాలి, మ్యానిపులేషన్స్ చేసి సంపాదించడము, ఇటువంటి ఒక మనతత్వం ఉండే అవకాశం ఉంది. ప్రతి వాళ్ళకి ఇలాగే మనం అప్లై చేయకూడదు, కానీ ఈ టెండెన్సీ సాధారణంగా ఉంటుంది డిఫాల్ట్గా. వేరే కాంబినేషన్స్ పాజిటివ్గా ఉంటే తన తెలివి వల్ల ఇతరులకి ప్రయోజనము, సమాజానికి ప్రయోజనము, ఇటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు. అయితే తెలివితేటలు అనేది ఇక్కడ మనం గుర్తించాలి. అలాగే మంత్ర సాధనకి, ఆధ్యాత్మిక సాధనకి, దైవభక్తికి, ఇలాంటి వాటికి మంచిది బుధుడి యొక్క అష్టమ స్థితి. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే, గురువు కూడా అష్టమంలో మంత్ర సాధన, ఆధ్యాత్మిక సాధన చేయిస్తాడు. అయితే పితరార్జితము, వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి, ఇలాంటి విషయాల్లో ఇప్పుడు చికాకులు, కోర్టు చిక్కులు, ఆస్తి తగాదాలు, వీటి వల్ల మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, సంతానం నుంచి సమస్యలు, సంతానం యొక్క అభివృద్ధి గురించి వీరు ఎక్కువగా బెంగ పెట్టుకోవడము, ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. స్త్రీల విషయంలో భర్త నుంచి సమస్యలు, భర్త యొక్క డామినేషన్ వీళ్ళు మానసికంగా ఎక్కువ కృంగిపోతూ ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. శుక్రుడు కనుక అష్టమంలో ఉన్నట్టయితే విలాసవంతమైన జీవితము, స్త్రీల విషయంలో మారల్ వాల్యూస్ తక్కువగా ఉండడము, అనారోగ్య సమస్యలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వంటివి ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉండడము, దానివల్ల సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, కిడ్నీస్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎక్కువగా వేధించే అవకాశం ఉంటుంది. శని కనుక అష్టమంలో ఉన్నట్టయితే దీర్ఘాయుర్దాయం ఉంటుంది, కానీ కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఆస్తి తగాదాలు, కోర్టు చిక్కులు, దీనివల్ల ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఉండడము, అయిన వాళ్ళే, తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళ నుంచి ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు, ఇటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరి, ఘర్షణ వాతావరణము, తనని విమర్శించేటువంటి బంధువులు, ఇటువంటి వాటి వల్ల ఎక్కువగా వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక
ఇక రాహువు కనుక అష్టమంలో ఉన్నట్టయితే సడన్గా లాసెస్, ధన నష్టము లేదా ఆకస్మిక ధనలాభం రెండూ కూడా ఇవ్వగలడు. అయితే చీటింగ్ చేసి, మ్యానిపులేషన్ చేసి ఆర్థికంగా చాలా బలపడ్డము ఇలాంటివి ఇవ్వడంలో రాహు అష్టమంలో చాలా బాగా పనిచేస్తాడు. కేతు అష్టమంలో ఉంటే ఎప్పుడూ తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, సడన్ లాసెస్, యాక్సిడెంట్స్, చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉండడము, చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము, ఇటువంటి వాటి వల్ల ఎప్పుడూ కూడా ఈ ఆరోగ్యం విషయంలో వీరికి మానసికంగా ఒక యాంగ్జైటీ, మానసిక చింత ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కేవలం సూత్రాలుగానే తీసుకోవాలి. అయితే అష్టమంలో ఒక గ్రహం ఉంది అంటే అర్థము మన పాస్ట్ లైఫ్ కర్మ ఇప్పుడు యాక్టివేట్ అయింది. ఆ గ్రహానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నెగిటివ్ కర్మను మనం పాస్ట్ లైఫ్లో చేశాము, దాన్ని ఇప్పుడు మనం సరిదిద్దుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయాలి. ఇది అసలైన రెమెడీ. అంతే తప్ప గ్రహాలకి జపం చేయించడము, రత్నధారణ చేయడము అనేది కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే. మనం ఈ విధంగా మానసిక పరివర్తన తెచ్చుకుని అప్పుడు ఈ జపాలు, హోమాలు కనుక చేసినట్టయితే దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది, అసలైన ప్రయోజనం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం అష్టమాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేసి మన జీవుణ్ణి మనం ఉద్ధరించుకోవాలి అనేది ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకుని కనుక జ్యోతిష్యాన్ని అధ్యయనం చేసినట్టయితే అది మనకి ఎప్పుడూ కూడా లాంగ్ రన్లో పర్మనెంట్గా ఈ జీవుడికి ఉన్నత స్థితి కలిగించడానికి ఉపయోగపడుతుంది ఈ జ్యోతిష శాస్త్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.